పక్కకు కూసోని పక్కగాల పెట్టి పోయిండట ఎనకట్టుకోగా ఆయన. ఆగు సేమ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గసొంటోడే ఉన్నాడని పండ్లు కొరుకుతుండ్రట ఇప్పుడు కాంగ్రెసోళ్ళంతా. ముఖ్యంగా నల్గొండ రెడ్డి లీడర్లైతే తీన్మార్ మల్లన్నను చూసి మనోడు అనుకున్నాం గాని పగోడ్రా అని సలసల మసులుతుండ్రట. బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న రెడ్డి లీడర్లను టార్గెట్ చేసి షీరిషింత గడుతుండు. అందులో ముఖ్యంగా నల్గొండ రెడ్డి లీడర్లనైతే ఉతికి ఆరేసి నారదీస్తున్నట్టే ఉంది. కష్టకాలంలో చేరదీసి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించిన కాంగ్రెస్ పార్టీకే రోజుకో షాకిస్తుండు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. ముఖ్యంగా ఈ నడమ బీసీ నినాదం ఎత్తుకొని ఓసీ లీడర్లకు బడుగు బలహీన వర్గాలు దాసీలాని పేషీలు పెట్టి వాళ్ళ దొబ్బలు దోరణాలకు గడుతున్నాడు. ఓట్లు మనే సీట్లాలయ బీసీలంతా జాగృతం కావాల్సిన టైం వచ్చిందని బీసీ మీటింగులో స్పీచ్లు ఇస్తున్నాడు. ఇక ముఖ్యంగా నల్గొండ నుంచి మంత్రులున్న లీడర్లను అయితే మస్తు టార్గెట్ పెట్టినట్టే ఉన్నది. మంత్రి వెంకటరెడ్డి ఉత్తమ్ రెడ్డి సార్లను అయితే ఉతుకుతున్నాడు. వాళ్ళనైతే డైరెక్ట్ గా ఇజ్జత్ తీసిండు. ఈడ్చితంతే 8 మంది ఉన్నారు, వచ్చేదాము వాళ్ళందరినీ జీరో చేసి పడేయాలి, బీసీలే రాజ్యం ఏలాలనుకొచ్చిండు. ఒక్క బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ, నలుగురు ఉన్నారు. వీళ్ళకి ఎట్లయినా వాళ్ళే. ఈసారి మీరు రాసి పెట్టుకోరి. మీరు 9 మంది కదా, మీరు ఎంత 8 మంది, మీరు 8 మంది కదా, 8ని సగానికి నడిపితే 0 మిగులుతా చూడ అదే చేస్తారు. ఇది ఒకసారి ఈసారి జరగబోయేదే ఈ నల్లగొండ బీసీలది. వాళ్ళు పిడికేంత మంది, ఈ పిడికేంత మంది మనకు సోయి లేనప్పుడు, మనమంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట ఉండే. ఇలా బీసీలమంతా ఒకటి కలిసినాం. ఇట్లా మల్లన్న ప్రత్యేకించి నల్గొండ జిల్లా నుంచి ఉన్న రెడ్డి లీడర్ అనే టార్గెట్ చేసుడెనక సీఎం రేవంత్ రెడ్డి అభయహస్తం ఉందని ఆ జిల్లా రెడ్డి మంత్రులు అనుమానపడుతున్నారట. సీఎంఏ ఆయనకి ఎదురు లేకుండా చేసుకునేందుకు మన కంటితోటి మనయేలే ఓడిచేందుకు సొంత పార్టీ లీడర్ నుంచే సొంత దుకాణం తెరిపించి మనల్ని తిట్టిస్తుందని మసిలిపోతున్నారట. సీఎం సీటుకు పోటీ లేకుండా చేస్తేందుకు మల్లన్నతోటి బీసీ నినాదం ఎత్తిచ్చి నల్గొండ జిల్లా రెడ్ల పతార పల్స చేస్తేందుకే మల్లన్నతోటి డ్రామాలు ఆడిస్తున్నాను దగ్గరలతోటి కూసున్నప్పుడు ఓపెన్ గా చెప్తున్నారట రెడ్డి మంత్రులు. ఇదే వేరే ఎవరైనా ఇట్లా మాట్లాడితే ఇదివరకు పార్టీ ఎన్నడో చర్యలు తీసుకునేది. కానీ కాంగ్రెస్ నుండి సొంత ఏజెండా అమలు చేస్తున్న మల్లన్న మీద ఇదివరకు ఒక్క పార్టీ లీడర్ కూడా నోరెత్తలేదు. అటు పార్టీ కూడా ఆయన చర్యలను ఖండిస్తలేదు. సొంత పార్టీ లీడర్ అని అంత తిడుతున్నా ఏమంటలేరంటే దాని వెనుక పంటి ఏదో అదృశ్య హస్తమే ఉండి మల్లన్నను ఏలు బట్టి నడిపిస్తుందని బలంగా మన పడుతున్నారు. మరి చూడాలి మల్లన్న బీసీ నినాదం ఏం దాకా పోతుందో. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సీఎం కు మధ్యలో గ్యాప్ పెరిగిందా? సినిమాల మీద సీఎం కూడా చిటపటమంటుండా. మీ కిందికి పోయేదేందని సినిమాలు అనుకుంటుంటే ఎన్నటికైనా నా తానికి రావాల్సిందే అని సర్కార్ కక్ష కట్టిందా అంటే అవుననే అనుమానాలే వస్తున్నాయట చాలా మంది సినిమా ఫ్యాన్స్ వాళ్ళకు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సర్కార్కు నడుమ అస్సలు పొసుకుతలేదనే ముచ్చటిన పడుతుంది. పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లు పెట్టుకుంటామంటే సర్కార్ పర్మిషన్లు ఇవ్వకుండా 3 షెర్ల నీళ్లు తాగిస్తుంది. అందుకే సినిమాలు పరాయి రాష్ట్రాల ఫంక్షన్లు పెట్టుకుంటారనే టాక్ నడుస్తుంది. ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా ఫంక్షన్ అయినా హైదరాబాద్ లోనే అయ్యేది. హైదరాబాద్ లో అయినాకనే వేరే కాడికి పోయొద్దురు. కానీ ఇప్పుడు రివర్స్ అవుతుంది. సినిమా ఫంక్షన్లు హైదరాబాద్ లో చేయాలంటేనే జంకుతుండ్రు సినిమాలు. పర్మిషన్లు అడిగితే తోక 90 కొర్రీలు పెట్టి సినిమాలకు చిరాకు పెట్టిస్తుందని షవులు కోరుకుంటుర్రు. మొన్నటికి మొన్న దేవర సినిమా అప్పుడు హైదరాబాద్ లో ఈవెంట్ పెట్టుకుంటే లాస్ట్ మినిట్ లా పోలీసోళ్ళు చేతులు ఎత్తేసి సెక్యూరిటీ ఇయ్యలేం అన్నారు. ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న పుష్ప సినిమా ఈవెంట్లన్నీ కూడా పరాయి రాష్ట్రాలనే ప్లాన్ చేసుకుండ్రు. లేదంటే ఆంధ్రకు పోయి పెట్టుకుంటుర్రు. అంతెందుకు కల్కి ఈవెంట్ ను కూడా సింపుల్ గా రామోజీ ఫిలిం సిటీలనే పెట్టుకుండ్రు గానీ ఓపెన్ ఏరియాలో పెడతందుకు ధైర్యం చేయలేదు. అదే చిన్న సిత్క సినిమాల ఈవెంట్లన్నీ హోటళ్లల్లా సినిమా టాకీస్లలో పెట్టుకుని నడిపించుకుంటారు. కానీ పెద్ద సినిమా ఈవెంట్లు మాత్రం అయితే ఆంధ్ర లేదంటే వేరే రాష్ట్రాలలో చేసుకుంటారు. హైదరాబాద్ లో మాత్రం చేస్తేందుకు ఇష్టపడతలేరు. దీన్ని బట్టి చూస్తుంటే టాలీవుడ్ మీద రేవంత్ సర్కారు కక్ష కట్టిందని అనుకుంటుర్రు సినిమా విశ్లేషకులు కూడా. రేవంత్ గెలిచినప్పటి సంది ఏ టాలీవుడ్ హీరో కూడా విషెస్ చెప్పలేదు, ఒక్క బండ్ల గణేష్ తప్ప. మొన్న సీఎం కు బర్త్డే విషెస్ చెప్పేటందుకు కూడా సినిమాలకు టైం దొరకలేదా అని డైరెక్ట్ గానే సినిమా ఇండస్ట్రీని ఏకి పడేసిండు బండ్ల గణేష్. ఇవన్నీ చూస్తుంటే సర్కార్ కు టాలీవుడ్ కు గ్యాప్ ఉందని క్లియర్ లా తెలుస్తుందని కామెంట్లు చేస్తుండ్రు సినిమా ఫ్యాన్స్ వాళ్ళు.